డబ్బులు వచ్చినాయా రాలేదా? 1000 రూపాయలు వచ్చినాయా రాలేదా? ఆవు పాటలు వచ్చిందా రాలేదా? మీరు అడగండి సార్, ఎంక్వైరీ చేయండి. ఎవరు ఇలా డబ్బులు వచ్చిండో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళను ఏ విధంగా భవిష్యత్తులో పోటీ చేయకుండా ఏ విధంగా మీరు చేస్తారో దాన్ని చట్టపరంగా మీ అధికారంలో మీ పరిధిలో ఏదుంటే ఆ చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటే, అటువంటి ఆలోచన మీకుంటే వాళ్ళ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. కానీ ఫిర్యాదు చేస్తే కూడా ప్రజలు నమ్మకం లేని పరిస్థితిలో ఉంటే ఇక ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడేది? అంటే డబ్బులుండనే డబ్బుల ద్వారా ఎన్నికల్లో గెలుద్దామని చూసి పోరాటాలు చేసి జీవితాలు ఖరాబ్ చేసుకొని ప్రశ్నిస్తూ ఫైట్ చేస్తూ ప్రజల పక్షాన ఉన్న వ్యక్తులకు పోటీ చేసే అర్హత లేదు ఇవాళ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్నికల కమిషన్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రత్యేక శ్రద్ధతో చూసి ఇలా డబ్బులు పంపిణీ చేసినటువంటి అభ్యర్థుల మీద వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే మా కార్యకర్తలకు చెప్తున్నా, ఎవ్వడు డబ్బు వంచే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తే స్పందించకుంటే, పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించకుంటే డబ్బులు మీరే గుంజుకోండి, మీరే వంచండి. ఎన్నికలకు ఓటేమని మాత్రం ప్రలోభానికి గురి చేయకండి. మా కార్యకర్తలకు నేనే అప్పీల్ చేస్తున్నా. మీరు స్పందించలేదు కాబట్టి, స్పందించేటువంటి అవకాశం మాకు ఉంది కాబట్టి, ఆ హక్కు మాకు ఉంది కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగే విధంగా మేము చేస్తాం, మీతో కాకుండా మేము చేస్తాం. ఇప్పటికైనా మీరు నిక్కచ్చిగా వివరించండి, నిజాయితీగా వివరించండి, ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీని జరుగుతున్న విషయాన్ని మీరు ఆలోచించండి. రేపే ఎన్నికలు, మీరు నేను మాట్లాడిన తర్వాత మీరు రేపో ఎల్లుండో స్పందిస్తే దానికి ఏం ఫాయిదా ఉండదు. కాబట్టి ఎన్నికల కమిషన్ మరోసారి విజ్ఞప్తి చేస్తాము. నష్టపోడు నోట్లో దుమ్ము కట్టిపోయింది చూడు. పోనీలే వదినా, కొత్తగొచ్చిన వాళ్ళు నెలకి 2500 ఎంట్రీ. నీకేమైనా నచ్చినాయా? ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంకా సంవత్సరానికి లచ్చెత్తా అంటాండ్రు. మొదటి దానికి 3 పూలు కొనియలేనోడు రెండో దాన్ని రెక్కల గుర్రం ఎక్కిత్తా అన్నాడంట. వెనకడుకోకుడు. జనాల పాలన దరఖాస్తులని రోజులు నిలబడి దరఖాస్తులు ఇస్తేమే కదా. మరి గడి సంగతి ఏందక్క? అయ్యో షెల్లే, అవన్నీ ట్రంకు పెట్టలల్లా భద్రంగా పెట్టిండ్రు కదా, అటు తాళం సేవలు పోయినాయంట. పాపం మంత్రులందరూ వెనకలాడుతా ఉన్నారు. ఏ నా బిడ్డ పోయిందిగా తీసుకురానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇచ్చిన స్కూటీ మీద. ఈసారి నేనైతే బీజేపీకి ఓటు గుద్దుడే. కొత్తగా వచ్చిన వాళ్ళు లెక్క దగులుబాజీ మాటలు మోదీకి అస్సలు రావు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు. బాత్రూములు కట్టిస్తా అన్నాడు, కట్టించిండు. ఇస్తా అన్నాడంటే ఇస్తాడంతే. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.